జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విన్నమా, భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసింది సృష్టికర్తైన దేవుని బోధైన మా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం ఆది కాండము 2:19 సృష్టికర్తైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు మొట్టమొదట మానవుడైన ఆదామును తయారు చేసి మట్టితోనిగా యేసుక్రీస్తు దేవుని తాను స్వరూపం, యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు ఏ స్వరూపం ఉన్నాడో, ఏ రూపము కలిగి ఉన్నాడో ఆ రూపంతోనిగా మట్టితోనిగా మనిషిని తయారు చేసి యేసుక్రీస్తు దేవుడు మట్టికి బొమ్మ అయిన ఆదాముకు మొట్టమొదట ఆది మానవునికి జీవం పోస్తాడు, ప్రాణం పోసాడు, ఊపిరి పోసాడు, మనిషి అయ్యాడు. దేవునికి మహిమ కలిగినాడు. మొట్టమొదట ఆదాముకి తల్లి లేదు, తండ్రి లేడు. సృష్టికర్తన దేవుడు తయారు చేసిన మనిషి ఆదాము మనిషి. దేవునికి మహిమ కలిగినాడు. ఆదాము అయిన ఆది మానవుడు మొట్టమొదట మనుష్యుని పిలిచి దేవుడు సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు అయ్యా సర్వ జీవులకు పేరు పెట్టమని చెప్పాడు. అధికారం ఇచ్చాడు మనిషికి. సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు ప్రభు అయిన యేసు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు ఏం చేసిందంటే, దేవుడు ఆదాముకి పేరు పెట్టాడు, దేవుడు ఆకాశం భూమికి పేరు పెట్టాడు. సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు గాలికి నీళ్ళకి పేరు పెట్టాడు, సూర్యుడికి చంద్రుడికి పేరు పెట్టాడు, అమావాస్యానికి పున్నానికి పేరు పెట్టాడు, రాత్రికి చీకటికి పేరు పెట్టాడు. ఈ సృష్టికి అన్నిటికీ దేవుడు పేరు పెట్టాడు. ఆహారానికి పేరు పెట్టాడు, నీళ్ళకి పేరు పెట్టాడు, అన్నిటికీ పేరు పెట్టింది సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు. కానీ భూమి మీద ఉన్న జంతువులకు పేర్లు పెట్టింది మానవుడు అయిన ఆదాముకి దేవుడు చెప్పాడు. వీటికి నువ్వు పేరు పెట్టు, ఏ పేరు పెడితే దానికి ఆ పేరు ఉంటుంది. మానవునికి సర్వాధికారం ఇచ్చాడు దేవుడు, నువ్వే పేరు పెట్టింది. కుక్క అని పేరు పెట్టి అది కుక్కని, నక్క అని పేరు పెట్టి అది నక్క, ఎలుక, పంది కొక్కు, ఇలాగ పులి, సింహము, జంతువు, కాకి, పిట్ట, పావురము, ఎన్నో రకాలైన జంతువులు ప్రపంచంలో భూమి మీద సంచరి చేస్తుంది. ఎగురుతున్న పక్షులు, గద్ద ఉంది, కోగిల ఉంది, చిలుక ఉంది, గోరికి చిలుక ఉంది, రకరకాలైన జంతువులు ఉన్నాయి, సీమ ఉంది, దోమ ఉంది. అనేకమైన జంతువులు మనము చూస్తున్నాం. భూమి మీద రోజు బతుకున్న మనుషులు చూస్తున్నారు, అందరు వింటున్నారు. కాకి, అది కాకే ఉంది, పిల్లే ఉంది, సింహమే ఉంది, పులే ఉంది, ఎలగొడ్డు ఉంది, కోతి ఉంది. కనుక రకరకాలైన జంతువులు ఉన్నాయి. ఏనుగు ఉంది, గుర్రం ఉంది, గాడిద ఉంది. ఇలాగా పేర్లు ఎవరు పెట్టారు వీటికి జంతువులకంటే మొట్టమొదట మానవుడైన ఆదాము పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలిగిన సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు దేవుడు మానవుడైన ఆది మానవుడైన ఆదాముకి అధికారం ఇచ్చాడు. నువ్వు పేరు పెట్టు. ఆయన ఏ పేరు పెడితే దాన్ని సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు ఆమేన్ అన్నాడు. ఈయన ఏ పేరు పెడితే ఆ పేరుకి పెట్టిన ప్రతి జంతువుకి ఏ పేరు పెట్టినాడు ఆది మానవుడైన ఆదాము పేరు పెడితే సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు మనిషికి అధికారం ఇచ్చిన దేవుడు ఆమేన్ అన్నాడు. ఆ పేర్లు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి. భూమి మీద ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు, రకరకాలైన చీమలు, రకరకాలైన దోమలు, గండి చీమలు, చేదుళ్ళు, రకరకాలైన పురుగులు, చిన్న పురుగు, పెద్ద పురుగు, పేర్లు అస్సలు విచిత్రమైన పేర్లు ఉన్నాయి. అస్సలు పేర్లు పిలవటానికి లేదు. చితాకొక్క, చిలక, రకరకాలైన పేర్లు ఇప్పుడు భూమి మీద మనుషులు జంతువులను పిలుస్తున్నారు. కుక్కలలోనే ఎన్నో పేర్లు ఉన్నాయి, కుక్కలలోనే చాలా పేర్లు ఉన్నాయి. కానీ పక్షులలో కూడా చాలా పేర్లు ఉన్నాయి. అవి ఎవరు పెట్టారంటే ఆది మానవుడైన ఆదాము పెట్టాడు. భూమిని ఆకాశము కలగజేసిన దేవుడైన యేసు ప్రభు వారు సృష్టికర్తన దేవుడు ఏ రూపము, ఏ పోలిక ఉన్నాడో ఆ పోలిక చొప్పున మట్టితోనిగా మనిషిని తయారు చేశాడు. మట్టితోనిగా మనిషిని తయారు చేసి సృష్టికర్త దేవుడు ఏ స్వరూపము, ఏ రూపము ఆ రూపంగా మనిషిని బొమ్మని మట్టి బొమ్మ చేసి యేసుక్రీస్తు దేవుడు జీవం పోసి, ప్రాణం పోసి, ఊపిరి పోసి అప్పుడు మనిషి అయ్యాడు. ఆది మానవుడైన ఆదాము అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలిగినాక ఆయన పేర్లు పెట్టారు. ఇప్పుడు భూమి మీద చూస్తే రకరకాలైన సెల్ ఫోన్లు ఉన్నాయి, రకరకాలైన బైకులు ఉన్నాయి, రకరకాలైన కార్లు ఉన్నాయి, రకరకాలైన ట్రైన్లు ఉన్నాయి, రకరకాలైన విమానాలు ఉన్నాయి, రకరకాలైన హెలికాప్టర్స్ ఉన్నాయి, రకరకాలమైన యంత్రాలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, గరిగాడాలు ఉన్నాయి, మనకి
రేడియోలు ఉన్నాయి, రకరకాలైనవి బైకులు, రకరకాల కొత్త మోడల్ కనిపిస్తున్నాయి. వాటికి మనిషి పేరు పెట్టాడు కదా. బైకులు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి, కార్లకు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి, విమానాలకు ఎన్నో పేర్లు ఉన్నాయి, ట్రైన్లకు ఎన్నో పేర్లు ఉన్నాయి భూమి మీద. అవన్నీ ఎవరికి పెట్టారు? మనుషులే పెట్టారు పేర్లు. దేవుడు యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్త మనిషికి జ్ఞానం ఇచ్చి, తెలివిచ్చి, బుద్ధి ఇచ్చి తయారు చేపించి వాటికి పేర్లు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుని బిడ్డలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు. నువ్వు పేర్లు పెట్టమని చెప్పాడు. నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరు ఉంటుంది. నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరు. భూమి మీద రకరకాలైన వస్తువులు ఉన్నాయి. తలె, గిన్నె, చెమ్ము, మనకి రకరకాలైన గిన్నెలు, తలెలు, ప్లేట్లు, రకరకాలైన వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ మనుషులు తయారు చేసిందే, మనుషులు పేరు పెట్టింది. కనుక పళ్ళెం ఉంది, ముంత ఉంది, రకరకాలైన వస్తువులు మనము చూస్తున్నాం, వాడుతున్నాం. కానీ వాటికంతా కూడా ఆది మానవుడే పేర్లు పెట్టమని సృష్టికర్తని దేవుడు ఆదామైన మనిషికి అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేర్లు పెడుతున్నారు. ఇప్పుడు కూడా రకరకాలైన పేర్లు మనుషులకు పెడుతున్నారు, జంతువులకు పెడుతున్నారు. రకరకాలైన పేర్లు ఇళ్ళకి పేర్లు పెడుతున్నారు, గుళ్ళకి పేరు పెడుతున్నారు, బళ్ళకి పేరు పెడుతున్నారు, రకరకాలైన బిల్డింగ్లకు పేర్లు పెడుతున్నారు. అవన్నీ కూడా యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. మనిషికి పేరు పెట్టమని చెప్పాడు ఆది మానవునికి. ఆదికాండము 2:19 వచ్చిన ఆదికాండము 2:19 వచ్చిన క్లియర్గా నిదానంగా చదివితే మనకు తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. భూమి మీద జంతువులన్నీ కూడా ఆదాము దగ్గరికి పిలిచాడు దేవుడు. ఆదాము దగ్గరికి పిలిచాడు, పక్షులను పిలిచాడు. సముద్రంలో రకరకాలైన చేపలు ఉంటున్నాయి, చేపలు ఉంటున్నాయి, పాములు ఉంటున్నాయి, తేళ్ళు ఉంటున్నాయి, చిన్న చేప, పెద్ద చేప, రొయ్యలు, ఎండ్రకాయలు, కనుక బొచ్చులు, బంగారు తీగలు, రకరకాలైన పేర్లున్న చేపలకి. అవన్నీ కూడా ఆదాము పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి, ప్రతి జీవికి పేర్లు పెట్టాడు. కానీ చెట్లకు నసుడు చెట్లు మాత్రం దేవుడు పెట్టాడు పేరు. వేప చెట్టు, కానగ చెట్టు, కనుక చింత చెట్టు, మరి కొబ్బరి చెట్టు, రకరకాల చెట్ల పేరు కూడా చాలా రకాల పేర్లు ఉన్నాయి. అవి సృష్టికర్తను దేవుడు పెట్టాడు. దేవుడి చెట్లకి పేర్లు పెట్టాడు, సముద్రాలకి పేరు పెట్టాడు, గాలికి, నీళ్ళకి పేర్లు పెట్టాడు. పర్వతాలు ఉన్నాయి, రూపాంత కొండ, సినాయి పర్వతము, వీటికని కూడా సృష్టికర్తన దేవుడు పేర్లు పెట్టాడు. రాళ్ళు ఉన్నాయి, రకరకాలైన రాళ్ళు ఉన్నాయి, ముక్కు రాళ్ళు ఉన్నాయి, కమ్మల రాళ్ళు ఉన్నాయి, చేతులు పెట్టుకున్న ఉంగరాలు ఉన్నాయి. వీటికన్నీ కూడా ఆదామే పేరు పెట్టాడు. కొన్ని దేవుడు పెట్టాడు పేర్లు, సృష్టికర్తన దేవుడు క్రీస్తు పెట్టాడు. ఆయన కలగజేసిన మానవుడు మనిషికి అధికారం ఇచ్చి ఆది మానవుడు పేర్లు పెట్టాడు. ఇప్పుడు బట్టలకి రకరకాలైన పేర్లు ఉన్నాయి. జీన్ పాయింట్ అని, మామూలు పాయింట్ అని, వాటికి పేర్లు, రైమన్స్ బట్టలని, ఇట్లా రకరకాలైన పేర్లు. ఇవన్నీ కూడా మనుషులు పెట్టినట్లే, కుట్టి మిషన్లు కూడా రకరకాలైన పేర్లు ఉన్నాయి. చాలా పేర్లు భూమి మీద మనుషులు వాడుతున్నారు. కానీ ఆ పేర్లు సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు కలగజేశాడు. మానవుడైన ఆదామని ఆది మానవుడైన మనిషి పెట్టిన పేర్లని సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఆమేన్ 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 అంటే ఆ పేర్లు కలిగినవి, ఆ పేర్లు వాడబడుతున్నాయి, ఆ పేర్లు నడుస్తున్నాయి. కానీ మనుషులు గ్రహించలేకపోతున్నారు, గమనించలేకపోతున్నారు. చాలా పేర్లు ఉన్నవండి, రకరకాలైన పేర్లు మనుషులకు ఉన్నాయి, జంతువులకు ఉన్నాయి, పక్షులకు ఉన్నాయి, చెట్లకు ఉన్నాయి, ఈ సృష్టిలో వస్తువులకు ఉన్నాయి. చాలా రకాల పేర్లు కలిగి ఉన్నాయి. మనం పిలుస్తున్నాము, వాడుతున్నాం. కానీ యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తని దేవుడు, ఆయన ఉన్నవాడు యేసుక్రీస్తు దేవుడు, ఆయన అనువాడు యేసుక్రీస్తు దేవుడు, ఆయన మొదటవాడు యేసుక్రీస్తు దేవుడు, కడపటివాడు యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పెట్టాడు అన్నమాట పేర్లు. యేసుక్రీస్తు దేవుడు కలగజేశాడు, సర్వ సృష్టిని కలగజేశాడు. భూమిని, ఆకాశాన్ని, సూర్యుడు, చంద్రుడు, నీళ్ళను, గాలిని మొత్తము కలగజేశాడు. నువ్వు నేను వాడుకునే వస్తువులను మొత్తం కూడా కలగజేసింది దేవుడే. యేసుక్రీస్తు దేవుడే. మనం వేసుకుంటే బల్బు ఉంది, కరెంటు బల్బు థామస్ గారు కలగజేశాడు. థామస్కి ఆ జ్ఞానం ఎట్టొచ్చిందండి? దేవుడిచ్చాడు ఆ జ్ఞానం, తెలివి. కనుక ప్రతిదాన్ని కూడా గమనించండి, ప్రార్థించండి. సృష్టికర్తన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసుక్రీస్తు దేవుని గణపరచండి.
వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. ఆదికాండము 2:19 దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.